నువ్వెందుకమ్మా ఆ కేసులో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఇందులో నేను కొత్తగా ఇంట్రెస్ట్ చూపించడం ఏముందిరా? గంగాధరం గారి వ్యవహారాలు ఎప్పుడూ నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఆయన విల్లు ప్రకారం జరిపించడం నా బాధ్యత. అదే చేస్తున్నాను. నీ బాధ్యతే నువ్వు చేస్తున్నట్టయితే ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావమ్మా? మనం ఈ దావాని ఎలా గెలవగలం? నాన్నగారు రాసిన విల్లులో ఓ చిన్న లిటిగేషన్ ఉందని లాయర్ రామచంద్ర గారు చెప్పారు. ఏమిటది? నాన్నగారి వీలునామా రిజిస్టర్ చేయలేదు కాబట్టి సాక్షి సంతకాలు నిజానికి మీవే అయినా కోర్టులో ఆ సంతకాలు మావి కావు అని చెప్పారే అనుకోండి, ఆ విల్లు చెల్లదు. యువర్ ఆనర్, గంగాధరం గారు రాజేశ్వరి పేరు మీద ఒక సీలు కవర్ జత చేసి దాన్ని కోర్టులోనే తెరిపించాలని చెప్పారు. అది మీకు అందజేయడం జరిగింది. ఆ కవర్లో వివరాలు తెలియజేయమని కోర్టు వారిని వేడుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గంగాధరం అనే నేను నా యావదాస్తిని 3 భాగాలుగా చేసి ఏ భాగం ఎవరికి చెందాలో వీలునామాలో పొందుపరిచాను. 25% మాత్రం నా 3 కొడుకులకి చెందాలని కూడా రాశాను. ఆ ఆస్తి వారికి చెందాలంటే వారు 3 సత్ప్రవర్తన కలిగి ఉన్నారని రాజేశ్వరీదేవికి పూర్తి నమ్మకం కలిగి ఆమె ఇష్టానుసారమే వారికి ఆ భాగం చెందుతుంది. రాజేశ్వరీదేవి అంగీకరించిన పక్షాన నా ఆస్తిలో నా 3 కొడుకులకి ఎటువంటి హక్కులు ఉండవని, ఆస్తిలోని ఆ భాగం కూడా ట్రస్టులో కలిపే అధికారాన్ని రాజేశ్వరీదేవే కలిగి ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇట్లు గంగాధరం. రాశారేమిటి? ఆయన కొడుకుల ఆస్తికి నాకు ఏమిటి సంబంధం? రాజేశ్వరి గారు, గంగాధరం గారి మాట ప్రకారం ఆస్తిలో భాగం వారి కొడుకులకి ఇచ్చే అధికారం మీకే ఉంది. మీ అంగీకారం తెలుపుతున్నారా లేదా? లేదు. గంగాధరం గారి ఆస్తిలో 25% నేను వారి కొడుకులకు ఇవ్వడం లేదు. అది కూడా ట్రస్ట్కే చెందుతుంది. రాజేశ్వరి గారి ఇష్టానుసారం గంగాధరం గారి ఆస్తిలో ఈ భాగం కూడా అరుంధతి ట్రస్ట్కే చెందుతుంది. ఆయన కుమార్తె అయిన రుక్మిణి కూడా తన ఆస్తిని ఈ ట్రస్ట్కే చెందేలా పత్రం రాసి కోర్టుకు సమర్పించిన కారణంగా ఆమె భాగం కూడా ట్రస్ట్కే చెందుతుంది. గంగాధరం గారి కుమారుడైన కృష్ణకాంత్, చంద్రకాంత్, రవికాంతులు వారి వారి ఆధీనంలో ఉన్న ఆస్తులను 15 రోజుల్లోగా అరుంధతి ట్రస్ట్ వారికి అప్పగించాలి. ఈ గడువులో ఎలాంటి నోటీసులు లేకుండా ఆస్తులను ఆధీనం చేసుకునే హక్కుని ట్రస్టుకి కోర్టు కలగజేస్తూ తీర్పునిస్తుంది. ఇదంతా మోసం. దీన్ని నేను ఒప్పుకోను. ఊరుకో. ఆర్డర్, ఆర్డర్. ఉమామహేశ్వరం గారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇందులో నేను చేసిందే ఉందమ్మా. అలా అనకండి సార్. మీరొక చిన్న అబద్ధం ఆడితే కేసు మొత్తం తలకిందులై ఉండేది. మీ కన్న కూతురి జీవితం కన్నా గంగాధరం గారి మాటకే విలువివ్వడం, చివరి వరకు ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం సామాన్యమైన విషయం కాదు. అవును సార్, వాళ్ళ కదలికలు మీరు మాకు చెప్పకపోతే సాక్షుల్ని మా దారిలోకి తెచ్చుకోలేక. గంగాధరం గారి ఆశయాలు నిలబడాలి. కలకాలం ఆయన గొప్పవాడిగా మిగిలిపోవాలి. అందుకే ఇది నేను నా బాధ్యతగా భావించాను, మీకు సహకరించాను. చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి వారితో పరిచయం కావడం నాకు గర్వకారణంగా భావిస్తాను. నమస్తే. వస్తానమ్మా. చాలా గొప్ప మనిషి. ఇంకా చేయవలసింది చాలా ఉంది. పదరకు పదరకు. అలాగే.
నిన్ను వదలను. రాజీ అక్కడ ఇంకా రాలేదండి. కోర్టు బయట తప్పించుకుంది కానీ ఇక్కడ నా నుంచి తప్పించుకోలేదు. మీరు ఆవేశంలో ఉన్నారు. మరోసారి రండి. మేడం ఈ రోజు ఇక్కడికి రారు. రాజే ఇక్కడికి రాదు. నన్ను తప్పించుకు తిరుగుతుంది. నా చేతికి దొరికితే ఆ రాజు ఇక మిగలదు. మమ్మల్ని నాశనం చేసింది. మొత్తం ఆస్తి మింగేసింది. రాక్షసి మమ్మల్ని రోడ్డు మీద పడేసింది. సార్ కంట్రోల్ యూర్. ఇది ఆఫీస్. ఏంటే ఇది ఆఫీసా? ఇది ఆఫీసా? దొంగల మీద స్థావరం. దుర్మార్గాలు చేస్తుంది. ఎవరినైనా నాశనం చేయడం ఇక్కడే కూర్చొని ఆలోచిస్తుంది. ఆగండి, అవి చాలా ముఖ్యమైన కాగితాలు. ఇవేనా ముఖ్యమైన కాగితాలు? ఎవరి కొంపలు కూర్చే కాగితాలు ఇవి? ఎవరైనా నువ్వు నన్ను నమ్ముతా? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. చంపుతా. ఎవరిని వదలను. ఆ రాజుతో పాటు అందరినీ చంపుతారే. చావు చావే. ఎవరు మీరు? ఆ రాజు అంతు చూస్తాను. నా చేతిలో దాని చావు మూడింది. మా ఆస్తి మాకు కాకుండా చేసిందిరా. వదలరా. కొడతారా? నన్ను అవమానించి ఆఫీస్ నుంచి గంటేస్తారా? అది మాత్రం వదలరా. అరుణ, భయపడకు. నేనే. ఏం జరిగింది? ఏమిటిదంతా? మేడం, మీరు లేకపోవడమే మంచిదైంది. ఆ కృష్ణకాంత్ తాగొచ్చి పెద్ద గొడవ చేశాడు. ముఖ్యమైన ఫైల్స్ చెబుతుంటే నేను అడ్డుపడేసరికి నన్ను చంపాలని చూశాడు మేడం. నీకేమవలేదు కదా? నేను గట్టిగా అరిచేసరికి బయట వాళ్ళు వచ్చి లాక్కెళ్ళిపోయారు. మేడం, ఈ రోజు మీరు బయటికి రాకండి. కృష్ణకాంత్ చాలా ఆవేశంగా ఉన్నాడు. వాడి మొహం. వాడేం చేస్తాడు? నువ్వేం భయపడు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా మేడం? వద్దులే. ఇప్పటికే వాడు సగం చచ్చిన పాముతో సమానం. ఇంకా చంపడం దేనికి? వాడి పాపం పండిన రోజున ఎలాగూ తల పగిలి చస్తాడు. అది కాదు మేడం. అవునరునా, ఈ రోజు కోర్టులో నేను చేసింది తప్పు కాదని నా మనసుకు తెలుసు. నేను గంగాధరం గారి సిద్ధాంతాలను మాత్రమే అమలు చేస్తాను. అంతేకాదు, నా మనస్సాక్షి చెప్పినట్లు మాత్రమే నడుచుకుంటాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే నేను లెక్క చేయను. డోంట్ వరీ. కాఫీ తీసుకురా. ఏమిట్రా ఇది? మనం కలుసుకుని ఎన్నాళ్ళైంది? నన్ను మర్చిపోయావా ఏంటి? చాచా, అలాంటిదేం లేదురా. నేనెప్పుడూ నేను తలుచుకుంటూనే ఉంటాను. నేను నమ్మనురా. నువ్వు చెప్పిందే నిజమైతే నేను ఎస్ఐగా రిటైర్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉన్నానని తెలిసి కూడా నువ్వు ఎందుకు రావట్లేదురా? ఏవో ప్రాబ్లమ్స్ వల్ల. నీకు ప్రాబ్లమ్స్ ఏముంటాయిరా? హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నావు. ఏం నాకు రిటైర్మెంటే కదా. అదేనా? ఇల్లు, సంసారం, అంజలి. ఇంకా అవును, అంజలి ఎలా ఉందిరా? చాలా మంచి పిల్ల. ఏమైందిరా? మాట్లాడవే. చాలా దారుణం జరిగిపోయిందిరా. అది నీకెలా చెప్పాలో తెలియక ఇంతసేపు మథన పడిపోతున్నాను. ఏమైందిరా? అంజలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నిజమా? ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది? అవునరా, మా ఆవిడ పెట్టే బాధలు భరించలేక వెళ్ళిపోయింది. పైగా నేనెంత హితవు చెబుతున్నా మనసు పాడు చేసుకుని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. మరి ఈ విషయం వాళ్ళమ్మ రాజేశ్వరి గారు చెప్పావా? చెప్పలేను.
అసలే బాధల్లో ఉన్న రాజీకి విషయం తెలిస్తే తట్టుకోలేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నీ సహాయం తీసుకొని అంజలిని వెతుకుదాం అనుకుంటున్నానురా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దొద్దు, పెళ్లి కావలసిన పిల్ల కదా, నలుగురికి ఈ విషయం తెలిస్తే అల్లరైపోతుందిరా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు రిటైర్ అయినా మీ డిపార్ట్మెంట్లో నీ మాట చెల్లుతుంది కదా, కొంతమందికి రహస్యంగా అంజలి ఫోటోలు వివరాలు ఇచ్చి వెతికించు. ఆ, అది ఒరేయ్, ప్రాణమిత్రుడి బాధ అర్థం చేసుకోరా. నాకీ ఒక్క సహాయం చేసి పెట్టరా, జీవితాంతం రుణపడి ఉంటానురా. చచా, అవే మాటలరా. అంజలిని వెతికిస్తాను. అంజలి ఫోటో వివరాలు నాకివ్వు. అలాగే, ఇదిగో ఇందులో అంజలి ఫోటోలు మిగిలిన వివరాలు ఉన్నాయి. ఓకే, తప్పకుండా అంజలిని వెతికిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. అలాగే, అంజలి నా ప్రాణంరా, వెతికించాలి సుమా. నువ్వేం బాధపడకురా, నేను ఉన్నాను కదా. వసు, బట్టలు సర్దుకో. ఏమైందండి ఇంత హఠాత్తుగా బయలుదేరమంటున్నారు? మనం ప్రయాణం అవుదాం. అప్పుడేనా? ఇంకో 4 రోజులు ఆగి వెళదామండి. వీళ్ళు అసలే బాధల్లో నువ్వు ఉన్నారు. వస్తావా రావా? అంత కోపం దేనికి? నేను బయలుదేరతాను. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మీ కూతురు బాధల్లో ఉంది. నేను బాధల్లో ఉంటానికి కారణం నాన్నేనమ్మా. నా కొంప నిలువునా ముంచారు. ఏమైందే? నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు. కన్న కూతురని కూడా చూడకుండా కసాయి వాళ్ళ ప్రవర్తించాడమ్మా నీ మొగుడు. రత్న, ఏమిటా మాటలు? చిన్న పెద్ద లేకుండా. అనలేవే, పర్వాలేదు. దానికి మనమే కదా మాటలు నేర్పించాం. విని సంతోషిస్తాను. చాలే ఊరుకో. నన్ను నా కుటుంబాన్ని వీధికి ఇచ్చి ఇప్పుడు నిదానంగా శాంతి కబుర్లు చెప్తున్నావా? నువ్వు అసలు తండ్రివేనా? కొట్టమ్మా, ఆగిపోయావే. నువ్వు నా చెంప మీదే కొట్టాలనుకున్నావు, కానీ మీ ఆయన నా జీవితం మీద మర్చిపోలేని దెబ్బ కొట్టాడు. అసలు ఏమైందండి దీనికి? దెయ్యం పట్టిందా ఇలా మాట్లాడుతుంది? పట్టింది దెయ్యం కాదు, శని. అది ఈయనగారి రూపంలో. మీ చేయూతలో మీరు చేసుకున్న దానికి నన్నని ఏం ప్రయోజనం? నువ్వే నీ చేతులతో మా బ్రతుకులు నాశనం చేశావు. ఇప్పుడు చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నావా? కోర్టులో మాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఎందుకు చెప్పావు? చెప్పు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? చెప్పు. చేతులది. ఆ రాజు నీకు లంచం ఎంత ఇచ్చింది? చెప్పు. నువ్వు మాకు వ్యతిరేక సాక్ష్యం. నీలాంటి వాడికి పిల్లలు ఎందుకు? అసలు నీకు కూతురనే మమకారం లేనప్పుడు నువ్వు నాకు తండ్రి ఎలా అవుతావు? ఏమిటండి మీరు చేసిన పని? ఇంత వయసు వచ్చిన దాని మీద చేయి చేసుకుంటారా? తప్పు మీ దగ్గర పెట్టుకుని. ఏంటి నువ్వు మాట్లాడేది? నోర్మయ్య, నేను తప్పు చేశానా? మీరంతా కలిసి నా చేత తప్పు చేయించాలని చూశారు. అసలు ఈ దెబ్బ దీనికి చిన్నప్పుడే తగులుంటే సరిగ్గా పెరిగేది. ఈ ఇంటి గౌరవం నిలబడేది. ఏంటి నేతలు చెప్తున్నావు? మా ఆస్తి మాకు కాకుండా పోవడానికి నువ్వే కారణం. ఆ మాట నువ్వు పీకల దాకా తాగొచ్చి అడగడం కాదు కృష్ణ. ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మీ నాన్నగారు ఆస్తి నీకెందుకు? అదేం ప్రశ్న? నా తండ్రి ఆస్తి నాకెందుకా? అవును, రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తి నీకెందుకు అని అడుగుతున్నాను. బ్రతకడానికి, నీ కూతుర్ని, అది కన్న పిల్లల్ని పోషించడానికి. కష్టపడు, రిక్షా తొక్కు, తెచ్చి వాళ్ళని పోషించు. ఏంటి నేను రిక్షా తొక్కాలా? కూలి పని చేయాలా? అలాంటి సలహా ఇవ్వడానికి నీకు మనసు ఎలా వచ్చింది? గంగాధరం గారికి ఇచ్చిన మాట తప్పమని కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పడానికి నీకు మనసు ఎలా ఒప్పిందో ఇది అంతే. ఏంటి మోసం చేసింది కాక ఇంకా నీతి కబుర్లు చెప్తున్నావా? అసలు నీతో ఇంతసేపు మాట్లాడటమే తప్పు. వసు, పద. పోండి. అసలు మా ఆస్తి పోవటానికి కారణం నువ్వే. నువ్వు మాకు అన్యాయం చేశావు. మాపై కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పావు. వదల్లో, మిమ్మల్ని ఎవరిని వదల్లో.